రష్యాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని 50 రోజులుగా కుదుర్చుకోకపోతే రష్యాను టారిఫ్లతో శిక్షిస్తానని హెచ్చరించారు. తన కార్యాలయంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేతో ట్రంప్ భేటీ అయ్యారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. టారిఫ్ల అమలు ఎలా ఉంటుందనే వివరాలు మాత్రం చెప్పలేదు. వాణిజ్యాన్ని తాను చాలా వాటికి వాడుకుంటానని తెలిపారు. యుద్ధాలను పరిష్కరించడానికి అవి ఉపయోగపడడం గొప్పగా ఉందన్నారు. మరోసారి భారత్ పాక్ ఘర్షణను ట్రంప్ ప్రస్తావించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ట్రంప్ మళ్లీ మండిపడ్డారు. ఆయన తీరు తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు. పుతిన్ పగలు మంచిగా మాట్లాడతారని తెలిపారు. రాత్రైతే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారని మండిపడ్డారు. పుతిన్ ప్రవర్తన తమకు నచ్చట్లేదన్నారు. యుద్ధం విషయంలో ట్రంప్ విధానం మారే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లోగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. తమ గగనతల వ్యవస్థల్ని బలోపేతం చేయడం, సంయుక్త ఆయుధాల ఉత్పత్తి, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల్ని మరింత కఠినతరం చేయడానికి ఉన్న అవకాశాలపై ఫలప్రదంగా చర్చ సాగినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యాకు సాయం చేసే దేశాలపై 500% టారిఫ్లు విధించేలా బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంగీకరించారని తెలిపారు. రికార్డు స్థాయి ఆయుధాలతో పాటు పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను కీవ్కు పంపించనున్నారని గ్రాహం వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, రష్యాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు ఒకవైపు పుతిన్ వ్యవహార శైలి తమకు నచ్చట్లేదని చెప్పేసి బాహాటంగా ప్రకటించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్నటువంటి యుద్ధం విషయంలో ఒకవైపు భారత్ పాకిస్తాన్ల లాగా ఒకవైపు యుద్ధ విరమణకు రావాలని చెప్పేసి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. 50 రోజుల్లోగా రష్యా అదేవిధంగా ఇటు ఉక్రెయిన్ రెండు కూడా యుద్ధ విరమణ ఒప్పందాన్ని చేసుకోకపోతే రష్యా పైన దాదాపు 500% టారిఫ్లతోటి పన్నులు విధిస్తామని చెప్పేసి ఆయన హెచ్చరించారు. ఇందులో సంబంధించి మొదటి నుంచి కూడా ఉక్రెయిన్ దేశం నాటోలో సభ్యదేశంగా చేరతామని చేసిన ప్రయత్నాలను వ్యతిరేకిస్తూనే రష్యా ఈ విషయంలో ఒకవైపు ఉక్రెయిన్ పైన దాడికి ఒకవైపు దిగింది. దీంతో దాదాపుగా 2 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఎడతెగని యుద్ధంతో రెండు దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల విషయంలో ఇబ్బంది పడుతున్నాయి. ఈ విషయంలోనే ఒకవైపు రెండు దేశాలు యుద్ధ విరమణకు రావాలని చెప్పేసి ఇటు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి వచ్చినటువంటి ఒకవైపు ట్రంప్ ఇద్దరు కూడా యుద్ధ విరమణ చేసుకోవాలని చెప్పేసి పదే పదే కోరుతూ వస్తున్నారు. దీంతో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూతే కూడా ట్రంప్ భేటీ అయ్యారు. ఈ రెండు దేశాలకు సంబంధించిన విషయంలో మేము రష్యా వెనక్కి తగ్గకపోతే పూర్తిగా ఉక్రెయిన్ కు సహాయం చేస్తాము, ఉక్రెయిన్ కు మరింత ఆయుధ సంపదను అందజేస్తాము, ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఒకవైపు పెట్రాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో దాన్ని బలోపేతం చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి బయటికి కనబడుతుంది. ఒకవైపు అమెరికా చేస్తున్న హెచ్చరికల్లో ప్రధానంగా రష్యాకు సంబంధించినటువంటి సహాయం అందించే దేశాలకు 500% పన్నులు అందిస్తాము, వెంటనే యుద్ధం లేకపోతే ఈ యుద్ధాన్ని అందరూ ఆపాలని చెప్పేసి కోరుతున్నటువంటి ట్రంప్ ఒకవైపు ఇది పుతిన్ పగలు బాగానే ఉంటాడు, రాత్రి అయితే ప్రజలపైన బాంబులు వేస్తున్నారని చెప్పేసి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ట్రంప్ ఇటు పుతిన్ ప్రవర్తన తనకు నచ్చలేదని చెప్పేసి కూడా చెప్పారు. మొత్తానికైతే రెండు దేశాల విషయంలో ఒకవైపు వెంటనే యుద్ధ విరమణ ఒప్పందానికి రావాలి, దీనికి సంబంధించి 50 రోజులు గడువిస్తున్నామని చెప్పేసి కూడా ఒకవైపు మాట్లాడడం జరిగింది. మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి ప్రత్యేక అంబాసిడర్ ఉన్నటువంటి విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలోగ్ తోటి కూడా ఒకవైపు ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ భేటీ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ట్రంప్ ఇచ్చిన ప్రతిపాదనలు మనకు చర్చించినట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఏ విధంగా మరింత రష్యాను ఎదుర్కోవడం కోసం ఏ విధంగా ప్రిపేర్డ్ కావాలనే విషయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇరు దేశాలకు సంబంధించినటువంటి చర్చలు అయితే కొనసాగినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే రెండు దేశాలు ఒకవైపు రష్యా మరోవైపు ఉక్రెయిన్ రెండు కూడా యుద్ధ విరమణ ఒప్పందానికి రావాలని చెప్పేసి రెండు దేశాలకు ఇప్పటికే ఒకవైపు ట్రంప్ ఇప్పుడు సూచిస్తూ వస్తున్నారు. ట్రంప్ సూచనని వైపు రష్యా పెడుతుంది. రష్యా చెప్తున్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఉక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం ఇవ్వద్దు అనేది కూడా వాళ్ళు ప్రధానంగా సాగు చూపుతున్నారు. దానికి తోడు ఒకవైపు దీనికి సంబంధించిన అనేక విషయాలకు సంబంధించి పదే పదే ట్రంప్ సూచిస్తున్నప్పటికీ కూడా ఇటు రష్యా అధ్యక్షుడు ఒకవైపు పుతిన్ వాటిని
పెళ్లిచూన పెట్టి పుతిన్ తన మార్గాలను తాము చేయాలనుకున్న పని చేసి చూపించడంతో కూడా ఖచ్చితంగా ఈ రెండు దేశాలు భారత్ పాకిస్తాన్ల మాదిరిగా యుద్ధ విరమణకు రావాలని చెప్పేసి భారత్ పాకిస్తాన్ అంశాన్ని మరోసారి తెరపై తీసుకొచ్చి ఇటు మా ట్రంప్ దీన్ని మరోసారి ప్రస్తావించడం జరిగింది. ఇదే అంశంలోగా ఇప్పుడు లేకపోతే కనుక ఇప్పుడు రష్యా పైన 500% ఆ పన్నులు టారిఫ్ విధించే విధంగా బిల్లును రూపొందిస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు.